నా నీ కృపయేనా. నేను ఒక పదం ఎత్తానంటే మీరు ఈ కేకలు పెట్టి పాడాలి గొర్రెల్లాగా. ఒక్క మేక అరిస్తే మేకలన్నీ అరుతాయి అరవా? చెప్పండి. అంటది. అది అంటంతోలే ఒకటి అంటది. ఇక అన్ని లెగుస్తాయి. ఇట్లా పదం ఎత్తానంటే నాకు ఊతం ఇస్తే నేను ముందుకెళ్తా. మీరు అసలు సప్పుడు తప్పగా కూర్చుంటే ఇంక నేను కూడా ఏం చేయగలుగుతా చెప్పండి. కొంతమంది నెడితేనే ముందుకెళ్తారు. ఇప్పుడు ఇట్లాంటప్పుడు నన్ను కొద్దిగా ముందుకు నెట్టండి. వాక్యం ఎటు నాకు మీరు చెప్పరు. నేనే మీకు చెప్పేది. కాబట్టి పాట ఎత్తినప్పుడే మీరు ముందుకు నడవండి. ఇంకెప్పుడు ఆ పాటలే పాడుకుంటారు. తల్లులారా వందనాలు మీకు. మీ జీవితంలో కష్టపడి 3 పాటలు నేర్చుకున్నారేమో. 2026లో ఇంకో 2 పాటలన్నా నేర్చుకొని నువ్వు దేవుని సన్నిధిలో స్తుతించుదువుగాక. కొత్త పాటలు. అర్థమైందా? కొత్త సంవత్సరానికి వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. సుస్వాగతం. వెల్కమ్. గుడ్ బై 2025. వెల్కమ్ 2026 అని ముగ్గులేస్తారు, పేర్లు రాస్తారు. కనబడినోళ్ళందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు. కనబడినోళ్ళందరికీ ఆ! అన్నీ చెబుతారు. కానీ కొత్త పాట పాడరు. పాత పాట ఎప్పుడు పాడిందే పాడతారు. ఈ మాట అన్నానని అస్సలు పాడరు కొంతమంది. పాస్టర్ గారు ఇంకెప్పుడు పాడిందే పాటని ఆయన పాడమంటాడు. ఏదో ఒకటి పాడమంటాడు. పాడితేనే ఎప్పుడు పాడిందే పాడరు. అంటే నేనంటాను ఎంత పాడినా ఎప్పుడు